ఈ సారీ చూస్తే ఎంత బాగుందో అనిపించింది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇది 7,000 చెప్పాడనమాట. ఒక షాప్ అయితే కనిపించింది. అతన్ని బస్ ఎక్కించి వచ్చేటప్పుడు పక్కనే ఒక షాప్ ఉందనమాట. అప్పటికే లేట్ అయిపోయింది. నేను సింగిల్గా అయితే వెళ్ళాను షాప్లోకి. ఎవరు కూడా లేదు. కొంచెం భయం వేసింది. బట్ ఏంటంటే చాలా బాగా చూపించారు. ఇది 20,000 తక్కువ ఉండదండి, 25,000. మేమైతే మీకు 16కి ఇస్తామని చెప్పారు, 12 వరకు అనేసి. ఎంత బాగుందో, హ్యాండ్ వీవింగ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇది 3,500 చెప్పాడు. 1,500 డెఫినెట్గా ఇస్తానని చెప్పాడు నాకు. ఇక్కడ నేను బాందిని చీరలు ఇక్కడికి వస్తే వాడు చెప్పడమే కొంచెం తక్కువ రేట్ చెప్పాడు. 20% ఆఫర్ అయితే ఉంది. తర్వాత వాళ్ళు ఓనర్ వచ్చి నేను కొన్ని శారీస్ తీసుకున్నాక కొన్ని చూపించాడు. నేను చూపించిన శారీ అయితే 5,500 అనమాట. ఎంత బాగున్నాయండి ఇక్కడ బాందిని చీరలు అయితే, అసలు ఎంత బాగున్నాయి. హోల్సేల్ రేట్లకే ఇస్తాడట. షిడీలో ఒక ప్లేస్ అనమాట, సూపర్ ఉంది. మీకు డీటెయిల్స్ అయితే పెడతానమాట. అని చెప్పిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు మొత్తం తగ్గించారు కూడా, నాకు బాగా తగ్గించారు. చాలా బాగుంది. బట్ ఏంటంటే నాకు క్వాలిటీ ఎలా ఉందో తెలియదు. ఒకదాన్ని వచ్చిన క్వాలిటీ ఏంటో అప్పటికే లేట్ అయిపోయింది అనమాట. ఫైనల్గా ఈ చీర తీసుకోండి అన్నాడు. నేను ఏమీ తీసుకోలేదు, చిన్నవి తీసుకొని మధ్యాహ్నం తర్వాత మీకు కాటన్ బాందిని డ్రెస్ మెటీరియల్ చూపిస్తానని బండిల్స్ పట్టుకెళ్తారన్నాడు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ రోజుల్లో ఇంత తక్కువ రేటుకి 750 చెప్పాడు. ఇన్ని బండిల్స్ పట్టుకెళ్ళిపోతారన్నారు. నిజంగా ఎంత బాగా అనిపించే చూసారా. బాందిని డ్రెస్ కట్టుకుంటే ఎంత స్మూత్గా హాయిగా, చీర కూడా అట్లానే ఉంటుంది అనమాట. ఇవి హోల్సేల్గా కొనుక్కొని బయట బిజినెస్ చేస్తే సూపర్ ఉంటుంది. అసలు ఈ షిడీలో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే పక్కనే ఉందండి షాపు. అసలు ఈయన రాగానే ఒకటి చెప్పాడు, మా బాబా దయ వల్ల ఎప్పుడు ఎవరన్నా కొనుక్కునే వెళ్తారు, హ్యాపీగా వెళ్తారని చెప్పాడు.